ఇది సార్ సైజ్ అన్నారు కదా ఈ రోడ్స్ వల్ల ఫిల్అప్ చేసి బట్ ఈ బ్యారికేడ్ ఆ సైడ్ బ్యారికేడింగ్ ఎక్స్టెండ్ చేయించాలి. టెక్నీషియన్ ఉంటాడు సార్ మనకి ఇదేమో మనం చూడండి సార్ ఇది ఎంట్రన్స్ సార్ మన బయటకు ఇంట్లో కూడా టూ పోర్షన్స్ అంటే అప్లికేషన్ ఏముండదు మొత్తం వరుస కూర్చొని రాగానే ఆయన చెప్తున్నారు సెకండ్ ఇది ఇక్కడ మదర్ కంపార్ట్మెంట్ వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తారు అవతల షిఫ్ట్ చేసి ఇదే కూడా ఒకసారి ఎట్ టైం అంటే 5,000 అంటే మొత్తం చేస్తారా? అంతే అంటే మొత్తం సింగిల్ అయితే మరి వెయిటింగ్ అనేది అక్కడ మట్టి దాంట్లో అంటున్నారు కానీ మళ్ళీ దానికి మార్చుకోవాలి. నెక్స్ట్ ఇయర్ అందరినీ ఉన్నది ఓకే సార్ ఇక్కడ కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళ ఈజ్ నాట్ 10 days ఓకే సార్ క్లోజ్ చేస్తాం కాబట్టి వీళ్ళు మాల వాళ్ళన్నా ఫోటో వరకు దిగి రావాలి, లేకపోతే ఇక్కడ వీళ్ళన్నా ఫోటో వరకు ఇదంతా ఉంటుంది. ఇక్కడ కూడా టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మెయింటైన్ చేయండి. ఒకటి ఉన్నాయి అక్కడ బ్యాక్ సైడ్ ఎప్పటికెళ్ళి వచ్చేవాళ్ళు ఇంటికెళ్ళి వచ్చేవాళ్ళు అంటే రాత్రి వేస్తే మొత్తం టోటల్ కాకుండా నడుచుకుంటూ వస్తుంది అన్న కూడా రిమోట్ అయిపోతుంది. ఆల్రెడీ निवारणार्थं राजद्वारे राजमुखे अनुकूल सिद्ध्यर्थं सर्वशत्रु विनाशनार्थं सर्व आतंक निवारणार्थं मम श्रीन्दवासते पूर्वादात्मप्रबोधाय आञ्जनेयाय मङ्गलम् रम्भामलविहाराय कुण्डगत्तिस्थिरवासिने सर्वलोकशरण्याय आञ्जनेयाय मङ्गलम् दीपं समर्पयामि। ओम तद्विष्णोः परमं श्रीमान भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव इमे श्रे पद्महस्ते। ఏప్రిల్ 11 నుంచి 14 దాకా జరగబోయే చిన్న జయంతి హనుమాన్ ఉత్సవాలకు సంబంధించి ఈరోజు మినీ లెవెల్లో కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ గారు,
అండ్ మిషన్ భగీరథ నుంచి ఈ గారు, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, శానిటేషన్ పరంగా అండ్ టెంపుల్ ఈవో గారు అందరూ కూడా తీసుకోవడం జరిగింది. మనకి సుమారుగా ఆ 3 రోజుల్లో కూడా 4 లక్షల మంది పాపులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి క్యూ లైన్స్, ఎలక్ట్రిక్ ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, వాష్రూమ్ అరేంజ్మెంట్స్, లేకపోతే స్నానాల కోసం వాటర్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. సో కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. కొద్దిగా ఏవైతే బ్యారికేడ్స్ ఉన్నాయో బ్యారికేడ్ స్ట్రెంథనింగ్ కోసం, లేదంటే స్పెషల్ దర్శన్ టికెట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ స్పాట్ మార్చడం కోసం, లేకపోతే ఏదైతే మనకి మెడికల్ టీమ్స్ ఎక్కడ ఉన్నాయో వాటి స్పాట్స్కి సంబంధించిన కానీ, లేకపోతే న్యూ వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ కానీ టెంపరీగా అయినా కూడా, అండ్ అన్నదానం ప్లేస్, ఆఫీసర్స్కి అన్నదానం ప్లేస్, పోలీస్ ఆఫీసర్స్కి అన్నదానం ప్లేస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మన మండల లెవెల్లో ఉన్న తహసీల్దార్స్ కానీ, ఎంపీడీఓ, ఎంపీఓ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మోర్ దాన్ 1200 మెంబర్స్ అండ్ మా దగ్గర ఉన్న ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మొత్తం మిషనరీ అంతా కూడా ఆ 3 days కొండగట్టులోనే ఉండి ఇక్కడనే మొత్తం సక్సెస్ఫుల్గా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుందండి మనకి చిన్న జయంతి ఉత్సవం.